అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యవహార శైలి అయితేనేంది, ఆయన బహిరంగంగానే తన ప్రభుత్వం మీద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత దాని పర్యవసానాల నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి కూడా ఆయన ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన మాట మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చూసినాం. కానీ నిన్న అనూహ్యంగా ఆయన ఒక 15 మందితో కూడినటువంటి ఒక రహస్య భేటీ, ఒక డిన్నర్ పార్టీకి పిలిచిండు అని చెప్పేసి కూడా బాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రైట్, దానికి 15 మందిని ఆహ్వానిస్తే 10 మంది మాత్రం ఆ యొక్క మీటింగ్కు, రహస్య భేటీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఉమ్మడి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే, మొత్తం కలిపి 9 మంది, రాజగోపాల్ రెడ్డితో కలిపి 10 మంది రహస్యంగా భేటీ అయినట్టుగా మనకైతే ఒక వార్త అయితే వస్తుంది. అది విశ్వసనీయ సమాచారమే. ఎందుకంటే గతం నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు, ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ గెలిపియడంలో కీలక పాత్ర రాజగోపాల్ రెడ్డిదే. ఏఐసిసి నుంచి కేసీ వేణుగోపాల్, ఆ తర్వాత రేవంత్ రెడ్డి, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా నేరుగా రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్ళి ఆయనను గెలిపిస్తే మీకు మంచి పోర్టుపోలియోతో కూడినటువంటి మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ఆయనకు డైరెక్ట్గా ఆయనకు ఆఫర్ ఇచ్చిన మాట మనందరం చూసినాం. అది ఆ ఫొటోస్ కూడా మనం సోషల్ మీడియాలో కనపడ్డాయి, లేకపోతే ప్రధానమైనటువంటి పేపర్లో కూడా వచ్చింది అప్పుడు చామలకు ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో. ఆ తర్వాత మాట దాటుకుంటూ వస్తున్న క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఆయనకు మంత్రి పదవి కానీ చాలాసార్లు అడ్లూరి లక్ష్మణ్కి వచ్చినప్పుడు, అంతకంటే ముందు వివేక్ వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కూడా ఆయన పేరు ప్రతిసారి వినిపిస్తూ ఉంది. కానీ ఏఐసిసి నుంచి ఎలాంటి స్పందన కూడా రావట్లేదు. రీసెంట్గా కాకతీయ హోటల్లో ఏఐసిసి ప్రతినిధులు వచ్చిన తర్వాత మంత్రి పదవులకు సంబంధించి ప్రేమ్ సాగర్ రావు, ఆ తర్వాత వీళ్ళందరూ ఎవరైతే ఆశిస్తున్నారో సుదర్శన్ రెడ్డి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కలుస్తారు. ఏఐసిసి కలిసి వాళ్ళకు ఒక హామీ ఇస్తుంది, లేకపోతే విడతల వారీగా వాళ్ళకు ఒకసారి మంత్రి పదవి వస్తుందని చెప్పేసి కూడా చాలాసార్లు మనం విన్నాం. ఏఐసిసి ప్రతినిధులు కేవలం ప్రేమ్ సాగర్ రావుని బదిలాడిరు. తర్వాత ఇక్కడ సుదర్శన్ రెడ్డికి కూడా ఆయనకు ఒక బుజ్జగింపు దూరంలో ఉన్నారు. కానీ ఆ యొక్క మీటింగ్కు రాజగోపాల్ రెడ్డిని కూడా కనీసం పిలవకపోవడంతో ఇంకా రాజగోపాల్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు, నేను త్వరలోనే బాంబు వేలుస్తా, నేను త్వరలోనే అవసరమైతే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రినే అవుతా, నా మునుగోడుకు సంబంధించిన దాని మీద నేను ఏ దానికైనా సిద్ధమని చెప్పేసి ఆయన పలుసార్లు పలు విధాలుగా ఆయన ఎప్పటికప్పుడు చెప్తున్నటువంటి మాట. ఈ సందర్భంలో వచ్చింది ఈ రహస్య భేటీ. రేపు అవసరం అయితే నా వెంట రాజగోపాల్ రెడ్డి వెనుక ఎవరెవరు వస్తారని చెప్పేసి ఒక బల ప్రదర్శన చూపించడానికో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన దాని మీద ఒక రేవంత్ రెడ్డికి సంబంధించిన దాని మీదనో, లేకపోతే రేవంత్ రెడ్డి వర్గాలకు సంబంధించిన మీదనో ఆయన సూటిగా నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి చూపించాలన్నదని ఈ రహస్య భేటీ అయితే పెట్టడం జరిగింది. దానికి 10 మంది ఎమ్మెల్యేలు పోవడం, ఆ 10 మంది పోయిన ఎమ్మెల్యేల రిఫ్లెక్షనే నిన్న సిఎల్పిలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం. అంటే అసెంబ్లీకి రాకుండా పార్టీకి సంబంధించిన దాని మీద వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు, చిట్చాట్లు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. ఒకవేళ అధికారం పోతే మీ ఒక్కళ్ళే కాదు అందరిది పోతుంది, ఓడిపోతే మీరే కాదు పార్టీ కూడా ఓడిపోతుంది అని చెప్పేసి ఆయన కట్టుగానే నేను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కేవలం ఈ బీఈటీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి ఏ ఎమ్మెల్యే పోయినరు, ఏం కథ ఏం కార్యక్రమం అని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఇది బహిరంగ రహస్యము. అట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేలు పిలిచిన మాట వాస్తవం, నా ఎమ్మటి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా డైరెక్ట్గా అధిష్టానానికి అయితేనేది ఏఐసిసికి ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్కి సంబంధించిన దాంట్లో కూడా గాంధీ భవన్లో కూడా ఆయన నేరుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే రహస్య భేటీలో ఎవరెవరు ఎమ్మెల్యేలు పోయారు అనే దాని మీద ఇంతవరకైతే మనకైతే క్లారిటీ అయితే లేదు. కాకపోతే మహబూబ్నగర్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఆయన వెంట ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా దీనికి త్వరలోనే పులి స్టాప్ పెట్టకపోతే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఏదైతే ఆఫర్ చేసినట్టుగా, అధిష్టానం ఏదైతే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఆయనకు చెప్పినట్టుగా మంత్రి పదవి ఇవ్వకపోతే త్వరలోనే అన్నట్టుగానే రాజగోపాల్ రెడ్డి గట్టిగానే బాంబు వేల్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. థ్యాంక్ యూ.